ఒక చర్చిలో పాస్టర్ గారు ఆ చర్చికి సంబంధించిన విషయం చెప్పుకోవాలా? యేసు ప్రభు గురించి చెప్పుకోవచ్చు, మేరీమాత గురించి చెప్పుకోవచ్చు, క్రైస్తవ ధర్మం గురించి చెప్పుకోవచ్చు, క్రైస్తవాన్ని ఎలా పాటించాలి, దాంట్లో బాధ్యతగా ఎలా ఉండాలి, అలాగే పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్యాబిడ్డల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, వాళ్ళ మతం ఏం చెప్పిందో చెప్పుకోవచ్చు. తప్పే లేదు, వాళ్ళ కీర్తనలు పాడుకోవచ్చు. కానీ అన్యమతం ఎలా ఉండాలో, ఆ మత ధర్మం ఎలా ఉండాలో చర్చి పాస్టర్ ఎట్లా డిసైడ్ చేస్తాడు? ఆ మతాన్ని ఎలా దూషిస్తాడు? ఎవరిచ్చారు ఆ హక్కు? పైగా ఏకంగా పవన్ కళ్యాణ్ని అంతు చూస్తాం, పవన్ కళ్యాణ్ సంగతి తేలుస్తామంటూ చర్చి నుండి ప్రకటనలు. ఎవరిచ్చారు ఈయనకి హక్కు? ఇలాంటి దుర్మార్గపు ప్రసంగాలు చేయడానికి ఎవరిచ్చారు హక్కు? అది కూడా వాళ్ళ మత వేదిక మీద నుంచి. నిన్న జరిగినటువంటి ఇష్యూ ముమ్మిడివారం ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలనంటే ఇప్పుడేం చేస్తారో తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అన్వేషించినట్లు లెక్క. అలా నరికేస్తాడంట నడు రోడ్డు మీద నుంచోబెట్టి. సనాతన ధర్మం అంటే చెల్లిని, తల్లిని, అమ్మని, అందరిని అవమానించినట్టు. అంటే సనాతన ధర్మంలో తల్లిదండ్రులు గౌరవించండి, పెద్దవాళ్ళని బాగా చూసుకోండి, పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి అని చెప్పడం మేము సనాతన ధర్మంలో చూసాం. అంటే సనాతన ధర్మం ఆ పదం అనేది మాకెవరు చెప్పలా. కానీ మా తల్లిదండ్రులు నేర్పింది ఈ సంస్కారము, లేకపోతే పెద్దవాళ్ళ పట్ల గౌరవించడం అనేటువంటిది ఈ ధర్మం నుంచి నేర్చుకున్నది. మరి ఇతను మాట్లాడే మాట ఏ ధర్మం నుండి నేర్చుకుని వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడు? ఇతని నోట్లో ఉన్న విషాన్ని తీసుకొచ్చి, అశుద్ధాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మం మీదకి ఎందుకు రుద్దుతున్నాడు? సనాతన ధర్మానికి సంబంధించి ఏదన్నంటే తలలు నరుకుతాడా? ఏం చేయాలి ఇట్లాంటి వాడిని? నడి రోడ్డు మీద ఉరితీస్తే తప్పేంటి? నడి రోడ్డు మీద కాల్చి చంపితే తప్పేంటి? ఇలాంటోడు కదా మత విద్వేషాలు రెచ్చగొట్టేది. ఇట్లాంటోడని కదా ఉరి తీయాల్సింది. మతాల మధ్య చిచ్చు పెడుతోంది ఇట్లాంటోడా ఎవడు? ఇది తప్పంటే గనక తప్పనేటటువంటి వాడు కదా తప్పుడోడు. సనాతన ధర్మం మీదన జరుగుతున్నటువంటి దాడి ఒక ఎత్తు, చివరికి తలలు నరికే స్థాయికి వచ్చేసారా? ఇలాంటి వాళ్ళని క్రైస్తవ మత ప్రబోధకులు బహిష్కరించాలి. ఇలాంటి వాళ్ళని మతం నుంచి బహిష్కరించాలి. ఇలాంటి బోధకులుగా పనికిరారని నిషేధించే పద్ధతి రాకపోతే, ఇలాంటి నీచమైనటువంటి కబుర్లు వాగితే చెప్పుచ్చు కొడతారు ప్రతి ఒక్కడు కూడా జనాలు. అది గుర్తుపెట్టుకోవాలి.